హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణిశ్రీస్ కిచెన్. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే బాగున్నాము. ఈ రోజు ఏంటంటే రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను, పెసరట్టు అండి. అది అందరికీ తెలిసిందే. అయితే ఏంటంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అందులో ఒక టాప్ సీక్రెట్ మీకు చెప్పాలని. నిన్న కొద్ది బాగాలేదండి, అందుకోసం వీడియో అసలు పెట్టలేదు. కనీసం ఈ రోజైనా పెడదాం అన్న ఉద్దేశంతో ఈ పెసరట్లు పెడుతున్నాను అనమాట. పెసరట్టు ఎవరికి తెలియదని కాదు, నాకు వచ్చిన స్టైల్లో ఎలా చేయాలా అన్నది నేను చూపిస్తాను మీకు. ముందుగా పెసలు నానబెట్టుకుంటాం. దాంతో పాటు పెసలతో పాటు కొద్దిగా బియ్యం కూడా వేస్తాం, అలాగే కొద్ది మెంతులు వేస్తాం. దాంట్లో ఉన్న టాప్ సీక్రెట్ రెస్టారెంట్ వాళ్ళు, హోటల్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటి పెసరట్టు తయారు చేసేది సీక్రెట్ ఏంటంటే అందులో కొద్ది మినపప్పు కూడా వేస్తారండి. మినపప్పు కూడా కొద్దిగా వేస్తారు అందులో లైట్ గా. దాని వల్ల టేస్ట్ రెట్టింపు అవుతుంది అనమాట మీకు పెసరట్టు. అది టాప్ సీక్రెట్ పెసరట్ లో. చాలా మంది మినపప్పు వేస్తారని తెలీదు, కానీ నేను చెప్తున్నాను అందులో కొద్దిగా మినపప్పు కూడా కలిపి వేస్తే పెసరట్టు చాలా బాగా వస్తుంది. పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట, ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. అది ఇండక్షన్ మీద ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట. చూసి మీరు కామెంట్ పెట్టండి, ఎందుకంటే నాకు తెలుస్తుందని. అంతకంటే ఇంకేం కాదు. ఎవరు చేసినా అవే వంటలు కదా, స్పెషల్ ఇంకేం ఉండదు. ఎవరు చేసినా అవే, కాకపోతే ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు అంతే. నేను ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఏదో ఇలా చేస్తున్నాను, కానీ ఏదో డబ్బులు సంపాదించేద్దాం వచ్చేస్తాయని కాదు. ఇది వన్ ట్రిప్ వేసాను, ఫస్ట్ ట్రిప్ వేసాను. ఇది ఇప్పుడు సెకండ్ ట్రిప్. మీకు ఇంకో విషయం చెప్పనా? మొన్న వీడియోలో ఒక స్టోరీ చెప్పాను, ఏదో నాకు తెలిసింది నేను చెప్పాను. ఈ రోజు ఒక 4 పాయింట్స్ చెప్తాను. ఏంటంటే ఇది మీరైనా ఎవరికైనా అడగండి, వాళ్ళు చెప్పగలరేమో. కొన్నిటికి ఇవ్వగలరు కానీ కొన్నిటికి ఆన్సర్లు ఇవ్వలేరు నాకు తెలిసి. కానీ నేను చెప్తున్నాను ఇప్పుడు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మొత్తం మీద హైయెస్ట్ కరెన్సీ ఏది అంటే మనం చెప్పే ఆన్సర్ అమెరికా అండి. అమెరికా కరెన్సీ అన్ని కంట్రీస్ తో పోల్చుకుంటే హైయెస్ట్ డాలర్ అన్నమాట. అలాగే కన్స్ట్రక్షన్ అంటే మనం బిల్డింగ్ కట్టడాలు అవి ఉంటాయి కదా, ఆ కట్టడాల్లో ఏ కంట్రీ హైయెస్ట్ బాగా కడుతుంది అంటే అది బ్రిటిష్ వాళ్ళండి. కన్స్ట్రక్షన్ కి వస్తే బ్రిటిష్ వాళ్ళు, కరెన్సీకి వస్తే అమెరికా వాళ్ళు. అలాగే ఫుడ్ విషయంలో తీసుకుంటే అన్ని కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే చైనా ఫుడ్ లో బెస్ట్. ఎందుకంటే వరల్డ్ వైడ్ మొత్తం మీద చైనాస్ ఫుడ్ అంటారు ఎప్పుడైనా సరే. చైనీస్ ఫుడ్ చాలా బాగుంటుందట, అది అండమే. అందుకని ఈ ఫుడ్ విషయంలో తీసుకుంటే చైనా. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, అసలైన విషయం ఏంటంటే మ్యారేజ్ విషయంలో మిగతా కంట్రీస్ లో స్టెబిలిటీ ఉండదండి. వాళ్ళకి ఇష్టం ఉంటే ఉంటారు, లేకపోతే డైవర్స్ ఇచ్చుకుంటారు. పిల్లలు పుట్టాక కూడా వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మన ఇండియాలోనే మ్యారేజ్ సిస్టమ్ కి అంతో ఇంతో చాలా కొంత వరకు కూడా గ్రేట్నెస్ ఉందండి మన మ్యారేజ్ సిస్టమ్ కి. మన ఇండియాలో ఎన్ని గొడవలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వచ్చినా, ఏదొచ్చినా సరే, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం వాళ్ళు అసలు డైవర్స్ జోలికే వెళ్ళరు. ఎందుకంటే ఒకసారి అండర్స్టాండింగ్ బాండింగ్ ఏర్పడిన తర్వాత వాళ్ళు విడడానికి ఇష్టపడరు. ఎంత ఎలాంటి హస్బెండ్ అయినా సరే ఆడది ఓర్పుతో భరిస్తుంది. భూదేవుకున్నంత ఓర్పు ఆడవాళ్ళకు ఉంటదంటారు, అది కరెక్ట్ అండి, 100%. అది మ్యారేజ్ సిస్టమ్ మాత్రం మన ఇండియన్స్ దే అనమాట. అది గ్రేట్నెస్ మన ఇండియాది. నేనేం చెప్పానంటే హైయెస్ట్ కరెన్సీ డాలర్, అమెరికన్ డాలర్. కన్స్ట్రక్షన్ ఏమో బ్రిటిష్ వాళ్ళు వస్తారు, నెక్స్ట్ ఏమో ఫుడ్ చైనీస్ వస్తుంది. మ్యారేజ్ సిస్టమ్ మాత్రం మన ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్. ఇప్పటికీ సాంప్రదాయాలు, ఒక ట్రెడిషన్, ఒక కల్చర్, ఇవన్నీ చూసుకుంటే మన ఇండియా వాళ్ళదే బాగుంటది మిగతా కంట్రీస్ అన్నిటితో పోల్చుకుంటే. ఇది నేను మీతో చెప్తుంది, కానీ రెండోది కూడా అయిపోయింది, సెకండ్ టైం కూడా అయిపోయింది ఇంకా పప్పు. ఇప్పుడు నేను ఇండక్షన్ పెట్టి
తావా పెట్టి చేస్తాను. నాన్ స్టిక్ ఎక్కువ వాడతానండి తావా నేను. లేదు క్యాస్ట్ ఐరన్ కూడా వాడతాను. ఇండక్షన్ ఏంటంటే ఏసీ వేసుకుని కూడా చేసుకోవచ్చు. అది నా బాధ. అదే స్టవ్ దగ్గర అయితే ఒక్కకి చెయ్యాలనిపించదు ఎండాకాలం. అది గ్యాస్ నాది 4 బర్నర్ స్టవ్, ప్రీతి ప్రెస్టేజ్ 4 బర్నర్ స్టవ్. ఇందులో కొద్ది సాల్ట్ వేసాను. నెక్స్ట్ ఏంటంటే కలర్ కోసం, టేస్ట్ కొద్దిగా బ్యాలెన్స్ అవ్వడం కోసం లైట్ గా పంచదార కూడా వేసాను. తర్వాత జీలకర్ర, అది ఆడేటప్పుడు వేసాను జీలకర్ర, ఇప్పుడు కూడా వేసాను. దీని టాప్ సీక్రెట్ మీకు చెప్పాను కదా, కొద్ది మినపప్పు కూడా ఈ వీటితో పాటు నానబెట్టి మీరు వేసేటప్పుడు అలా వేసి చూడండి. ఇంట్లోని ఎలా వస్తుందో మీకే తెలుస్తుంది. తిని చూస్తే మీకే తెలుస్తుంది. మా పాప తిన్నది ఇప్పుడు, చాలా బాగుంది మమ్మీ అని చెప్పింది. నేను అన్నాను అది వీడియో పెడదామమ్మా, తీస్తానంటే వద్దు మమ్మీ అలా చూపించద్దు అంది. కానీ చాలా బాగుందండి మా పాప అయితే మాత్రం. మమ్మీ బాగా వచ్చాయి పెసరట్లు, చాలా బాగుంది, హోటల్ వాడిది అసలు ఇలా ఉండదు, అంత బాగా చేసావు అని చెప్పి అంటుంది. దాని టాప్ సీక్రెట్ ఇంకేం లేదండి. మనం పెసలు నానబెడతాం, బియ్యం కొద్ది వేస్తాం, మెంతులు కొద్ది వేస్తాం. దాంతో పాటు ఏం చెయ్యాలంటే కొద్దిగా మినపప్పు కూడా, బియ్యం అంత మినపప్పు కూడా అందులో వేసేస్తే అది మీకు నానాక ఇప్పుడు నేను మిక్సీ చేస్తాను కదా, అలా చేసాడు అనమాట. నాకు గ్రైండర్లు బోల్డ్ ఉన్నాయి కానండి, నేను గ్రైండర్ యూజ్ చేయను. ఎందుకంటే దాన్ని తోవడం నాకు చాలా విసుగు. డిష్ వాషర్ ఉంది నా దగ్గర. డిష్ వాషర్ లో ఎల్జీ కంపెనీ అనమాట, 55,000 ఎంతో పడ్డది, పెద్దదే. అయితే డిష్ వాషర్ లో పెడదామంటే ఏమవుతుందంటే అది పట్టదు, దాని తల జార్ పెద్దది. అందుకని చెప్పేసి నేను ఇంకా మిక్సీలు బోల్డ్ ఉన్నాయండి. మిక్సీలోనే ఆడేసుకుంటాను అనమాట. అది పానాసోనిక్ మిక్సీ ప్రెజెంట్ వాడుతున్నాను. అలాగే ప్రీతి జూడియస్, ప్రీతి బేసిక్ మోడల్ చాలా ఉన్నాయండి నా దగ్గర. 1, 2 కాదు, ప్రెస్టేజ్ చాలా ఉన్నాయి. ఇంకా కంపెనీలు చెప్పాలంటే బయట మార్కెట్ లో ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలు నా దగ్గర ఉన్నాయి. నేను ఏదో గొప్ప కోసం చెప్పడం లేదు, నాకు ఆ మోడల్ నా ఇంట్లో ఉండాలి అంతే. బయట అమ్మే మోడల్ నా ఇంట్లో ఉండాలి. అది మా అమ్మగారికి అలా ఉండేది అప్పట్లో, నాకు కూడా అదే వచ్చింది. అయితే మీరు అనుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది కదండి. నా హ్యాబిట్ అయితే అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇండక్షన్ మీద తావా పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ ది వేస్తున్నాను పెసరట్టు. ఆనియన్స్ తరగమంటే పాప నేను చేయలేను మమ్మీ, వద్దు ఆనియన్స్ అక్కర్లేదు పర్వాలేదని. లేకపోతే పెసరట్టుకు అసలు ఆనియన్స్ ఇంకొనే బాగుంటుంది. జీలకర్ర ఎలాగా నేను పిండిలో కలిపేసి ఉంచానండి, అందుకని ఇంక జీలకర్ర పైన జల్లలేదు. కాకపోతే ఏంటంటే ఆనియన్స్ కూడా ఉంటుంటే చాలా బాగుండేది. యాక్చువల్ గా నిన్న చేద్దాం అనుకున్నానండి. నిన్న నాకు ఏంటంటే ఒంట్లో బాగాలేదు, తలనొప్పి, ఎంతో చిరాగ్గా అనిపించింది. చెయ్యాలి అన్నట్లు మనసు అనిపించలేదు. అందుకోసం నేను ఆపేసాను. ఫ్రిడ్జ్ లో పెట్టి ఈరోజు చేస్తాను. నేను ఎంత మాట్లాడినా, ఎంత చూపించినా మీరు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు దాని తాలూకు రిజల్ట్ తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే కామెంట్ సెక్షన్ అంటే మెయిన్ కామెంట్ మీరు చూస్తేనే కదా కామెంట్ అన్నది నాకు వస్తుంది. కామెంట్స్ రావటం లేదంటే చూడటం లేదని అర్థం. చూడమని నేనేం బలవంతం పెట్టను ఎవరిని కూడాను, ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే చూస్తే నేను ఇంత కష్టపడి చేసినందుకు బెటర్ కదా అని నా ఉద్దేశం. అయితే కామెంట్ వస్తేనే చూసినట్ల లెక్క కదా. ఇంకా కామెంటే రాకపోతే ఇంక చూడలేదనే. ఏదో ఒక నెగిటివ్ పాజిటివ్ కన్నా నాకు నెగిటివ్ ఇచ్చినా బెస్ట్. ఎందుకంటే నెక్స్ట్ టైం అది రాకుండా చూసుకుంటాను. అదే ఇండక్షన్ మీదనే చాలా బాగా వచ్చాయండి. ఎందుకంటే అంత ఫ్లేమ్ అంతా కరెక్ట్ గా తావా అంతా వచ్చింది, చాలా బాగా వచ్చాయి. ప్రతిదీ కూడా బాగా వచ్చింది. కొద్ది మనం బియ్యం కూడా వేస్తాం కాబట్టి నానబెట్టేటప్పుడు అంటుకోకుండా వస్తాయి. అలాగే ఎక్కువ బియ్యం వేసేస్తే గట్టిగా వచ్చేస్తాయి. పెసరట్టు అంటే మెత్తదనం ఉండాలి కొద్దిగా, అందువల్ల అలాగని కొద్ది లైట్ క్రిస్పీగా కూడా ఉండాలి. దానికోసం మనం బియ్యం కలుపుతాం. ఆ బియ్యం కలిపినప్పుడు ఆ క్రిస్పీదనం చాలు వచ్చిందంత. అంతేగాని ఎక్కువ బియ్యం పోయిస్తాం అనుకోండి, అది అంటుకోకుండా బాగానే వచ్చేస్తుంది, కానీ తినేటప్పుడు మాత్రం ఆ సాఫ్ట్నెస్ రా. ఏదో నాకు తెలుసని చెప్తున్నానండి. ఇది నైట్ టైం తీసిందండి, సాయంత్రం. నైట్ అంటే అదే సాయంత్రం 6 గంటలకు తీసాను.
అలా అయ్యేసరికి చట్నీ ఒక్కొక్క దోస అయ్యేసరికి మొత్తం మీద ఒక్కొక్క అట్టు అయ్యేసరికి నాకు 8:30 పట్టింది. బాబు ఎడిటింగ్ చేసాడు. పాప వీడియో తీసింది. ఇంకిలా చెప్పుకుంటూ ఉంటే బోలెడుంటాయండి. మీ కామెంట్సే నాకు నిజంగా ఎనర్జీనిస్తాయి తెలుసునండి. అది మీరు చూస్తే చాలు, నాకది బావుందో, బాలేదో, బాగోలేకపోయినా నాకు కామెంట్ పెట్టండి, ఏం పర్వాలేదు. అది మనం నెక్స్ట్ రెక్టిఫై చేసుకోవచ్చు కదా! అదనమాట. ఇలాగా మా పాప ఏం చేసింది, వీడియోలు ఎంతొస్తదమ్మా అని చెప్తున్నా గూడా ప్రతీది అట్టు, పెసరట్టు తీసింది. మొత్తం అన్నీ తీసిందండి. ఎన్ని చేయలేదు. బాబుకసలు పెసరట్లంటే ఇష్టం ఉండదండి అస్సలు. కాకపోతే మమ్మీ చట్నీ చెయ్యి అప్పుడే తింటాను. చట్నీ గూడా చూపిస్తాను చేశాను. మా పాప మాత్రం చెప్పింది, మమ్మీ పెసరట్టు, చట్నీ 2 హైలైట్ మమ్మీ అని చెప్పింది. మీ అమ్మే చెమటాను. అంత బాగా చేసావు మమ్మీ అని చెప్పింది. నాది ఈటీవీ ప్రోగ్రామ్ కూడా లింక్ ఇచ్చాను చూడండి ఒకసారి. నేను నా హస్బెండ్ వెళ్ళాం హైదరాబాద్ షూటింగ్ కి, మాదాపూర్. అక్కడ పిలిచారు షూటింగ్. నాకు చాలా ఇంట్రెస్ట్ అండి టీవీ ఫీల్డ్ అన్నా. నేను చాలా అస్సలు మాట్లాడే మాటకి నాకు యాంకరింగ్ కింద ఎప్పుడో ఇవ్వచ్చు, యాంకర్ కింద. కాకపోతే నేను ట్రై చేయలేదు అసలు. ఇంకా ఇప్పుడు అవకాశం అన్నది రావడం కష్టం కదా, అందుకోసం ఇంకా డ్రాప్ అయిపోయింది. కానీ నాకు చాలా ఇష్టం. సుమ ఎప్పుడండి నా చిన్నప్పటి నుండి ఉంది సుమ. నా చిన్నప్పటి నుండి బ్లాక్ అండ్ వైట్ టీవీలు కదా అప్పుడు. క్రౌన్ టీవీలు అవి వచ్చేవి అప్పట్లో. అంటే మా నాన్నగారు కూడా రైల్వే అండి, పెద్ద పోస్ట్ లోనే రిటైర్ అయ్యారు, వెంటనే పోయారు వాళ్ళు. నా హస్బెండ్ కూడా రైల్వే. లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పినా మా పాప ప్రతీది తీసింది. మా పాప పేరు అనేది చెప్పడం మర్చిపోయింది కదా, పాప పేరు ప్రియాంక అండి, మీ బాబు పేరు రాహుల్. అందరూ మమ్మల్ని అంటారు మీది రాజీవ్ గాంధీ ఫ్యామిలీయా, ఎందుకంటే వాళ్ళిద్దరు పేర్లు అవే కదా, ప్రియాంక రాహుల్ పెట్టాను. నాకు ఆ 2 పేర్లు చాలా ఇష్టం అండి. అది ముందు దేవుడి పేర్లు పెట్టాను డైరెక్ట్ గా. మా పాప అంటుంది, మమ్మీ నీకు అంత రౌండ్ గా ఎలా వస్తున్నాయి, ఎక్స్పీరియన్సే కదండి ఇదిగో. నేను శారీస్ ఎక్కువ కట్టుకోనండి. మీరు నా డ్రెస్సింగ్ స్టైల్ ఏమైనా అనిపిస్తే మాత్రం ఏమనుకోకండి, ఎందుకంటే నాకు ఇంట్లో ఫ్రీగా ఉంటాయి ఫ్రాక్ టైప్ ఇవి కానీ, లేకపోతే నైటీస్ కానీ. నైటీ మరి బాగుండదని చెప్పి డ్రెస్ లో తీసుకుంటాను, డ్రెస్ వేసుకుని తీసుకుంటాను. ఇంకోటి ఏంటంటే శారీస్ అయితే బాగున్నాయండి నాకు, కానీ నేను ఆ కట్టుకోవడానికి నాకు ఎంతో అదంతా మేకప్ అవ్వడానికి ఇష్టం ఉండదు. ఎక్కడికైనా బయటకు వెళ్తే అవుతాను కానీ మామూలుగా అయితే అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. మీకు తెలిసిన వాళ్ళకి, మీ రిలేటివ్స్ కి, వాళ్ళకి కొద్దిగా చెప్పండి, షేర్ చేయండి. ఇంకేం కాదండి, అదే ఎనర్జీ వ్యూస్ వచ్చి పెరిగి అందరూ చూస్తుంటే అదే ఎనర్జీ, చెయ్యాలని ఒక పాజిటివ్ ఇన్స్పిరేషన్ వస్తుంది.
ఇదే నాకు ఇంట్లో అలా కూర్చునే కంటే ఏదో చేద్దాం అనే ఉద్దేశంతో చేస్తున్నాను. డబ్బులు సంపాదించుకోవాలి దీని మీద అనుకునే వాళ్ళు రకరకాల బిజినెస్‌లు చేసుకుంటారు. ప్రమోషనల్ కాల్స్ ఇచ్చుకుంటారు. ప్రమోషన్ ఇచ్చుకుంటారు. ప్రొడక్ట్‌ని చాలా చేసుకుంటారు. కానీ అంత నాకు అక్కర్లేదు. వ్యూస్ వస్తే చాలు నాకేమో. చూస్తున్నారన్న ఒక సాటిస్ఫాక్షన్.
ఇప్పుడు చట్నీ చేస్తున్నానండి. అదేంటంటే వేరుశనగ పలుకుల చట్నీ. అది వేరుశనగ పలుకులు ముందు వేచి కొద్దిగా ఆయిలేసాను బాండీలో. వేరుశనగ పలుకులు వేసాను. తర్వాతేమో ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు. లేకపోతే ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు అంటారు కదా! ఆ పుట్నాల పప్పు కొద్దిగా. కారం పిల్లలు అసలు తినరండి. అందుకోసం ఇంకే కారం వేయలేదు. పచ్చిమిరపకాయలు వేయలేదు, ఎండుమిరపకాయలు వేయలేదు. ఇప్పుడు వేరుశనగ పలుకులు, వేచిన శనగపప్పు, ఎండు కొబ్బరి, కొద్దిగా జీలకర్ర. అంతేనండి. చింతపండు కూడా మా పిల్లడికి వేస్తే ఇష్టం ఉండదు. పాప ఎలాగైనా తినేస్తుంది ఎలా పెట్టింది, కానీ బాబు తిండు. వేరుశనగ పలుకులు, నెక్స్ట్ ఏంటంటే ఇది ఎండు కొబ్బరి, నెక్స్ట్ జీలకర్ర కొద్దిగా. ఇవి బాగా ఫ్రై అయ్యాక, కొద్దిగా పచ్చివాసన లేకుండా వేరుశనగ పలుకులు ఫ్రై అయ్యాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటాం. నేను ఎక్కువ పోపులు కూడా వేయనండి చట్నీలో. వాళ్ళు ఏం పిల్లలు అడగరు, నేను తినలేదు. నాకు ఎంత నచ్చదు చట్నీలో. ఆవకాయ ఉంటుంది మా ఇంట్లో, అన్ని ఇంకా ఆవకాయ పిక్కలు ఉంటుంది, అన్ని పిక్కిల్స్ ఉంటాయి. ఇంకెందుకని చెప్పి నాకైతే ఇంట్రెస్ట్ ఉండదండి తినడానికి. అందుకే కొద్దిగా చేస్తాను క్వాంటిటీ, పిల్లలకి సరిపోయేటట్లా. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. లేకపోతే వేరుశనగ పలుకులు కొద్దిగా బాగా వేగాలి, ఎందుకంటే పచ్చివాసన వచ్చేస్తుంది లేకపోతే చట్నీ. పాప్కార్న్ మేకర్ కూడా ఉందండి, అందులో వేచేసుకోవచ్చు వేరుశనగ. మాకు ఇప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది వైజాగ్ లో. చాలా రోజులు కదా వర్షం అంటే, ఎండాకాలంలో వర్షం అంటే గ్రేట్. అది ఫుల్ గా పడితే బాగుంటుంది, చల్లగా. కొద్దిగా సగం సగం పడింది అనుకోండి, ఆ వేడంతా పైకి వస్తుంది. ఇంకా ప్రెజెంట్ అయితే పడుతుంది, అలా పెద్దది పడితే బాగుంది. సరిగ్గా వేచకపోతే మళ్ళీ పిల్లడు అంటాడు, మమ్మీ అది పచ్చివాసన వస్తుంది మమ్మీ, బాగాలేదండి. సో ముక్కలో చెప్పేస్తాడు బాగాలేదు. పోతే మిక్సీలో వేసేసి, జార్లో వేసేసి. ఇప్పుడు ప్లెయిన్ గా ఆడుకుని, తెలిసిందే కదా, ముందు ప్లెయిన్ గా ఆడుకుంటామండి. లేకపోతే వాటర్ వేసేస్తే మొత్తం నలగదు సరిగ్గా. ముందు పౌడర్ లా చేసి తర్వాత వాటర్ వేస్తాం.
చట్నీ అయిపోతుంది. ఫైన్ పేస్ట్‌గా తయారు చేస్తున్నా. అదండి వీడియో. టేస్టీగా ఉండే పెసరట్లు. దాంట్లో మెయిన్ సీక్రెట్ మినపప్పు వేసుకోవడం. నెక్స్ట్ ఏంటంటే కొబ్బరి వేచిన శనగపప్పు, నెక్స్ట్ వేరుశనగ పలుకులు, జీలకర్ర కలిపి చట్నీ. టేస్టీ యమ్మీగా ఉంటాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. మీరు ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి ప్లీజ్. వీడియో చూసాక కామెంట్ పెట్టండి చాలు. అది ఉంటానండి. బాయ్. ఇంకో వీడియోతో కలుసుకుందాం.